బస్టర్ దీపావళి, ఇది మన ప్రైమ్ నైన్ పండుగ. రండి. నమస్తే. నమస్తే. నమస్కారం. 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 ఏంటి అందరూ ఒకేసారి కట్టకట్టుకుని ఇలా వచ్చారు? ఓకే ఓకే సరే, మతాబాలు కొనుక్కోండి అందరూ. దీపావళి కదా. స్క్రిప్టా? గిఫ్ట్ కావాలా? గిఫ్ట్ కావాలంటే అందరినీ అలరించాలి. దాంట్లో ఎవరు ఫస్ట్ అయితే వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. అన్ని రంగాల్లోని ముందు ఉండాలని, అందుకే ఈ దీపావళికి మీరందరూ కూడా ఒక మంచి ప్రోగ్రాం, ఆటపాటా ప్రోగ్రాం చేశారనుకో, దాంట్లో ఎవరు విన్ అవుతే ఆ విన్నర్కి మంచి గిఫ్ట్ ఇస్తా. ఓకేనా? మీరు అందరినీ అలరించండి. మమ్మల్నే కాదు, ఎంటైర్ ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులందరినీ కూడా అలరించండి. వాళ్ళ మెచ్చితే మీకు నేను గిఫ్ట్ ఇస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, బ్లాక్ బస్టర్ దీపావళి, ఇది మన ప్రైమ్ నైన్ పండుగ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్లాక్ బస్టర్ దీపావళి, ఇది మన ప్రైమ్ నైన్ పండుగ. రైట్, ఈ చైర్స్ అంతా ఏంటి, సెటప్ అంతా ఏంటి అనుకుంటున్నారా? మీకు మీ చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయా? మీరు అనుకునేదే మ్యూజికల్ చైర్స్. ప్రైమ్ నైన్ యాంకర్స్ రోజు వాళ్ళ వర్క్లో బిజీగా ఉంటారు. ఈ రోజు మాత్రం దీపావళి జోష్లో ఉన్నారు. ఈ మ్యూజికల్ చైర్ ఆడి ఎవరు విన్నర్ అవుతారో, ఎవరు ఓడిపోతారో ఇప్పుడు మనం చూద్దాం. బ్లాక్ బస్టర్ దీపావళి, ఇది మన ప్రైమ్ నైన్ పండుగలో మొదటి రౌండ్ చూసేద్దాం. మ్యూజికల్ చైర్స్ రెడీగా స్టార్ట్ చేద్దామా? మ్యూజిక్ స్టార్ట్ అవగానే మీరందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యారు యాక్చువల్లీ. సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తిరగాలన్నమాట, అది రూల్. దగ్గరకు వచ్చి ఎవరు డాన్స్ స్టాప్ చేసినా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినట్టు. చైర్స్కి, నాకు కాదు. ఓకేనా? రైట్ గర్ల్స్, మరి మ్యూజికల్ చైర్ స్టార్ట్ చేద్దామా? రెడీయా? రెడీ, సెట్, గో. దేవుడా, రైట్, ఇప్పటి వరకు చాలా జోష్ఫుల్గా సాగిన మ్యూజికల్ చైర్ చూశారు. ఇంకా ఇద్దరే మిగిలారు ఈ టగ్ ఆఫ్ వార్లో. ఒకరు షాహిదా గారు, ఇటు మనశ్రీ గారు. మరి ఈ రౌండ్లో ఎవరు గెలవబోతున్నారో ఇప్పుడు చూసేద్దాం. రెడీనా? రెడీ, 1 2 3 గో.
మొత్తం మీద మన బ్లాక్ బాస్టర్ దీపావళి మన ప్రైమ్ 9 పండుగలో 4 రౌండ్లకు సంబంధించి మొదటి రౌండ్ చాలా జోష్ఫుల్గా కంప్లీట్ అయింది. అందులో మన విన్నర్గా షాహిదా గారు విన్ అయ్యారు. సో మీరు కూడా విన్ అయినట్టే, సెకండ్ ప్లేస్లో ఉన్నా కూడా. సో ఒక్కసారి వీళ్ళిద్దరికీ కూడా. సో మొదటి రౌండే ఇలా ఉందంటే ఇంకా మిగతా 3 రౌండ్లు దుమ్ము రేపేస్తాయి, దానిలో అతిశయోక్తి లేదు. మరి అవి కూడా చూసేద్దాం. బ్లాక్ బస్టర్ దీపావళి ఇది మన ప్రైమ్ 9 పండుగలో రెండో రౌండ్. కనుక్కోండి, చూద్దాం. రెండో రౌండ్కి వచ్చేసాం. మొదటి రౌండ్లో విన్నర్ని మనం చూసేసాం, షాహిదా గారు. అయితే ఇప్పుడు ఏంటి, చందు చేతిలో కొన్ని పేపర్స్ ఉన్నాయి. ఇదంతా ఏంటి అనుకుంటున్నారా? ఈ పేపర్స్లోనే ఈ రౌండ్ విజేత ఎవరో తేలిపోనుంది. ఏం లేదు, ఇందులో కొన్ని పేర్లు ఉంటాయి. అది ఇక్కడ ఉన్నటువంటి మన బ్యూటిఫుల్ గర్ల్స్ ఒక్కొక్కరిగా ఈ పేపర్ తీసుకుని ఎనాక్ట్ చేసి చెప్పాలి. ఓన్లీ సైగల ద్వారానే. కాసేపు వీళ్ళు మగవాళ్ళు అనమాట, సైగలు చేసి చెప్పాలి. సో అది మిగతా వాళ్ళు ఎవరు గెస్ చేస్తే త్వరగా వాళ్ళని దాన్ని డిపెండ్ చేసుకుని కూడా పాయింట్స్ ఉండబోతున్నాయి. ఎవరు బాగా చేశారో వాళ్ళకే పాయింట్స్ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు ఎనాక్ట్ చేసేటప్పుడు మాట్లాడినా చేసినా వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అది రూల్. ఓకేనా గర్ల్స్? రైట్. విన్నర్ ఎవరు ఏంటి అనేది నేనే డిసైడ్ చేస్తాను. ఎవరు బాగా పర్ఫామ్ చేశారో వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మార్క్స్ ఉంటాయి. స్టార్ట్ చేద్దామా? రైట్. సో ఫస్ట్ ఎవరు? ఏ ఫర్ ఆకాంక్ష. ఓకే. సో కొంచెం కంగారు పడకుండా నిదానంగా ఒక్కటే స్లిప్ తీసుకోవాలి. ఓకేనా? రెడీ? స్టార్ట్ చేద్దామా? ప్లీజ్. తీసుకున్న తర్వాత ఇది వచ్చి నాకు చూపించాలి అది. సో మీరు కొద్దిగా కొంచెం సైడ్. ఓకే. ఇది ఇప్పుడు దీనికి సంబంధించి సైకిల్తోనే వాళ్ళకే అది చెప్పాలి. ఎటువంటి డైలాగ్స్ కానీ మాటలు ఏమి లేవు. మూవీ, వెంకటేష్, మగవాళ్ళు, హీరో. రీసెంట్గా వచ్చిన మూవీ, అంతకు ఓల్డ్ మూవీ, అంతకు ముందు మూవీ, ఓల్డ్ హీరో. ఎంత ఈజీగా చెప్పచ్చు. రవితేజ. ఆకాంక్ష గారు ప్లీజ్ సెలెక్ట్. ఓకే, ఇటు ఇచ్చేసాను. ఓ ఎలా చెప్పారండి అబ్బాయిని? చూసారా విజయ్ దేవరకొండకి అమ్మాయిలు ఎంత క్రేజ్ ఉందో. వెళ్ళిపోతామేమో అనుకున్నా నేనైతే. ఒకసారి మీరు ఏం చేస్తున్నారు అర్థం కాక షాక్ లోకి వెళ్ళిపోయారు. ఎంత విన్నర్ అయితే మాత్రం అంత డైరెక్ట్ గా చెప్పారు విజయ్ దేవరకొండ అని. నెక్స్ట్ ఏ తర్వాత ఓకే, మనీశ్రీ గారు ఇప్పుడు ఈ రౌండ్ లో గెలిచారు కాబట్టి ఈసారి చిట్టి కూడా మనీశ్రీ గారు తీస్తారు ఇప్పుడు. ఓకేనా? మనీశ్రీ గారు ప్లీజ్ ఇటు రండి. ఓకే, రెడీయా? సో ఎనాక్ట్ చేయబోతున్నారు మనీశ్రీ గారు. ఎన్టీఆర్ గురించి ఎనాక్ట్ చేశారు కాబట్టి మీ యాక్షన్ మా ప్రేక్షకులకి బాగా నచ్చింది. ఏదైనా డైలాగ్ చెప్తారా ఎన్టీఆర్ గారిది? ఫ్లూటు చందు ముందు పోదు, మణిశ్రీ ముందు కాదు. అంటే ఇక్కడ జింక నేను, సింహం ఆవిడ. అంతే కదా, ఆబ్వియస్లీ. ఓకే, థ్యాంక్ యూ. ఎనీవే పర్వాలేదు, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. రైట్. ఈ రౌండ్లో నెక్స్ట్ విన్నర్ అంటే మనీశ్రీ గారు ఎనాక్ట్ చేస్తే చెప్పారండి స్వప్న గారు కాబట్టి ఇప్పుడు ఆవిడే చిట్ తీస్తారు. రైట్. మనీశ్రీ గారు చేస్తే స్వప్న గారు చెప్పారు కాబట్టి స్వప్న గారు ప్లీజ్. రైట్. ఇటు చేయాలి. అక్కడ మన అతిథులు ఉన్నారు, వాళ్ళు చూసేస్తారు. ఓ ఓకేనా? ఓకే, ప్లీజ్ క్యారీ ఆన్. అయిపోయింది, చెప్పేశారు ఆన్సర్ షాహిదా గారు. సినిమా పేరా ఎలా గెస్ చేశారు అంత ఫాస్ట్ గా? అట్లే చెప్పింది తను, అలాగనే చెప్పింది. ఓకే, అంటే ఆవిడ చెప్తున్న విధానాన్ని బట్టి ఈవిడ చెప్పినట్టు నువ్వు నేను ప్రేమ అదే అర్థమైంది. నాకు తెలిసి నేమ్స్ ఈవిడే రాసుంటారు. చూడండి, ఇప్పుడు షాహిదా గారు వచ్చారు, ఆన్సర్ చెప్పారు కాబట్టి ఆవిడ్ని మీరు ఇంప్రెస్ చేయాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాతో సహా మీరు చేసే యాక్టింగ్ కి
అది ఓకే ఫిదా అవ్వాలన్నమాట. ఫిదా అవ్వాలి, ఇంప్రెస్ అవ్వాలి, అప్పుడే మీకు పాయింట్స్. ఓకేనా? రెడీయా? ఓకే, నేను షాహిదాకి ప్రపోజ్ చేస్తున్నా. ఓకే. సో నేను నీకైతే లైఫ్ లాంగ్ ఫ్లవర్స్ ఇస్తూ కూర్చోలేను, కాకపోతే నీకు కొత్తిమీర కట్టలు అయితే డైలీ ఇస్తా. కొత్తిమీర కట్ల అవును, ఎందుకు? పెళ్ళికి ముందు ఇంప్రెస్ చేయడాలు అవన్నీ మనకెందుకు, పెళ్ళైన తర్వాత మన వంటకి తినటానికి అన్ని తీసుకొచ్చి చెవిలో పెడతాను. పెట్టడానికి అన్నిటికీ. వంట చేస్తావా? వంట నువ్వు చేస్తావేమో. బాగా తింటారా? అట్లయితే ఓకే, నో ప్రాబ్లం. లవ్ యూ. థ్యాంక్ యూ. ఏంటి కొత్తిమీర కట్టకే ఇంప్రెస్సా? మన వాళ్ళని కూడా అడుగుదాం. చాలా మంది ఫ్లవర్స్ ఇచ్చి రింగ్స్ ఇచ్చి మీరు ఇచ్చినట్టు ఇంప్రెస్ చేస్తారు. ఈ కొత్తిమీర కట్టలు ఇచ్చి ఇంప్రెస్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. బట్ దీనికి షాహిదా గారు ఇంప్రెస్ అయ్యారా? ఓకే, మీరంతా ఏమంటారు? కొత్తిమీర కట్ట కాన్సెప్ట్ బాగుంది. బాగుందా? నచ్చిందా మీ అందరికి? ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు కదా. సో మీకు పాయింట్స్ స్వప్న గారు. రైట్, నెక్స్ట్ ఎవరు? చేసింది షాహిదా. రైట్, షాహిదా గారు ప్లీజ్ ఒకటి పిక్ చేసి నాకు ఇచ్చేసేయండి. ఎనాక్ట్ చేసిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పాలి, అలా ఇన్వాల్వ్ అయిపోకూడదు. ఓ ఓకే, జాగ్రత్త, ఆల్ ద బెస్ట్. ఎస్, కరెక్ట్. రైట్, మరి ఇప్పుడు విక్టరీ వెంకటేష్ అని ఆన్సర్ చెప్పారు కాబట్టి మీరు డైరెక్ట్ యాక్టింగ్ కాదు, డైలాగ్ ఇప్పుడు చెప్పొచ్చు. ఆ రూల్ ఇప్పుడు బ్రేక్ చేయొచ్చు. ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. పాపం ట్రై చేశారు, ఎనీవే వీళ్ళని ఇంప్రెస్ కూడా చేశారు కాబట్టి వాళ్ళిద్దరు. సో మరి నెక్స్ట్ ఎవరు ఏంటనేది చూద్దాం మీకు ఈ రౌండ్ లో. ప్రతిభక్క. రైట్, ప్రతిభ గారు ఉన్నారు. ప్రతిభ గారు మీ ప్రతిభా పాఠవాల్ని వెలికి తీయండి. చూపించొద్దు, జస్ట్ వెలికి తీసి ఇటు చూపించండి. ఓకే, ఇప్పుడు ప్రతిభ గారి ప్రతిభా పాఠవాల్ని మనం చూడబోతున్నాం. అక్క ఓల్డ్ ఎన్టీఆర్. ఓల్డ్ హీరో. షాహిదా గారు విన్నారు. అంటే ఎనాక్ట్ చేశారు కానీ ఏఎన్ఆర్ గారు అంటే మనకు గుర్తొచ్చేది సావిత్రి గారి ఏఎన్ఆర్ది దేవదాస్ సినిమా. అందులో తాగుబోతులో ఇప్పుడు మీరు యాక్ట్ చేయబోతున్నారు. అంటే మీలో ప్రతిభ చాలా ఉంది, అది మేము బయటికి తీస్తున్నాం. సో ఏఎన్ఆర్ లాగా తాగుతూ ఆవిడ యాక్ట్ చేయాలి కాబట్టి పాట నేను పడతారు, ఆవిడ యాక్ట్ చేస్తారు. మరి దానికి వీళ్ళందరూ ఇంప్రెస్ అయ్యారు లేదో ఇప్పుడు చూద్దాం. ప్రతిభ గారు రెడీనా? రైట్, ముందే ఉన్నారు ఆన్ లో. ఓకే, రెడీ. నేను పుట్టాను, లోకం మెచ్చింది, నేను నవ్వాను, లోకం ఏడ్చింది, నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది, నాకింకా లోకంతో బాగా సార్, సూపర్. ఈ రౌండ్ లో చివరిగా మిగిలిన వారు మన యమునా గారు. సో యమునా గారికి ఎలాంటి స్లిప్ రాబోతుంది, ఎలా చేయబోతున్నారు, సో అందరికంటే ఎవరు బాగా ఇంప్రెస్ చేశారో ఈ రౌండ్లో తెలియబోతుంది కాబట్టి ఇప్పుడు యమునా గారిని ఇన్వైట్ చేసేద్దాం. యమునా గారు స్లిప్ తీసి మాకు ఇచ్చేయండి. మీరు ఇలా వచ్చేసేయండి స్లిప్ తీసుకుని. రైట్, యమునా గారు స్లిప్ రావట్లేదండి. ఓకే ఓకే అంటే ఏంటి? చాలా ఈజీనే, బట్ ఎలా రివీల్ చేస్తారో చూద్దాం. ఎవరు ఫస్ట్ గెస్ చేస్తారో చూద్దాం. టెన్షన్ పెట్టకుండా చెప్పు. వెంటనే చెప్పాలి, షాహిదా గారు చెప్పేలాగే ఉన్నారు. ఏంటి అనుకోండానే హీరో. లేదు, ఆన్సర్ మన ఆకాంక్ష గారు రివీల్ చేశారు కాబట్టి ఆకాంక్ష గారు మీరు ఇలా వచ్చేసేయండి. లేదు, తనే చేస్తారు, మీరు పక్కన ఉండండి సపోర్ట్ కోసం. అంటే ఆవిడ తొడగొట్టబోయి ఇప్పుడు నన్ను కొట్టేలా ఉన్నారు, పక్కన పిలిచారు. సో యమున గారు బాలకృష్ణ గారి ఎనాక్ట్ చేశారు కాబట్టి వారిని. సరే, ఈ డైలాగ్ నేను మా బాయ్ ఫ్రెండ్ కోసం చెప్తాను, అంటే పెళ్ళయ్యాక మా ఆయన కోసం ఇలా చెప్తున్నాను. ఓకేనా? చూడు, ఒక్క వైపే చూడు, రెండో వైపు చూడాలనుకున్నావో మాడిపోతావు, మస్ అయిపోతావు, నెక్స్ట్ దీపావళి ఉండదు. ఎందుకంటే ఆవిడకంటే ఆవిడ బాగా రెడీ అయిందని అదే చూడదు నన్నే చూడమని లేదు, నా కాస్ట్యూమ్ వాళ్ళ హస్బెండ్ అంటే ఎక్కడో ఒక దగ్గర ఉండుంటారు కదా, అంటే చూసుకుంటున్నారు అనుకుంటలేండి వాళ్ళు. ఈ క్లిప్ దాచుకొని చూపిస్తాను. అంటే పెళ్ళైన తర్వాత కోపం రావాలి కదా, ఎక్కడో పాపం ఎక్కడో నా అమాయకుడి కోసం ఇప్పుడు మాట్లాడటం. అంటే ఈ క్లిప్ దాచుకొని చూపిస్తాను. నాకు తెలుసు మీ అందరూ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని. ఈ సెకండ్ రౌండ్ ఒక్కొక్కళ్ళు నిజంగానే ధూమ్ ధామ్ బ్లాస్టింగ్ చేశారు.
ఎవ్వరు తగ్గలేదు. ఎస్, ఎవరు తగ్గలేదు, ముఖ్యంగా ప్రతిభ గారు అసలు తగ్గలేదు. నేను కూడా నేను కూడా తగ్గలేదు. రైట్, ఎవరు బాగా ఆడారో ఇప్పుడు ఈ రౌండ్ లో చెప్తే నన్ను తన్నట్టున్నారు కాబట్టి మొత్తం రౌండ్స్ అన్ని అయిపోయిన తర్వాత సెకండ్ రౌండ్ విన్నర్ ఎవరెవరికి ఎన్ని పాయింట్స్ వచ్చేది అనేది రివీల్ చేస్తాను. ఒక్కసారి మీ అందరి కోసం మనందరం ఒకసారి బ్లాక్ బస్టర్ దీపావళి ఇది మన ప్రైమ్ 9 పండుగలో 3వ రౌండ్ ఆడు గజాల పాడు గజాల. థర్డ్ రౌండ్ ఏం లేదు, ఇప్పటి వరకు మీరు చేశారు కదా డాన్స్, దానికి సంబంధించిందే. కాకపోతే ఈ రౌండ్ లో ఒకరు పాడితే ఒకరు డాన్స్ వేస్తారు. సో ఈ రౌండ్ పేరు ఆడు గజాల పాడు గజాల. ఓకేనా? సో మరి ఎవరు పాడితే ఎవరు డాన్స్ వేస్తారనేది చిన్నప్పుడు మనం ఆడుకునే వాళ్ళం కదా. ఈ 6 ఉన్నారు కాబట్టి 2 టీములుగా డివైడ్ చేద్దాం. ఆ టీములకి సంబంధించి ఇప్పుడు పంటలు వేసుకుందాం. ఓకే, సో ఎవరు ఫస్ట్ సెకండ్ పక్కకి వెళ్ళిపోతారో వాళ్ళు ఇద్దరు ఒక టీం కింద వెళ్ళిపోతారు. లాస్ట్ కి ఇద్దరు ఎవరు మిగిలిపోతారో వాళ్ళు ఒక టీమ్ గా ఉంటారు. 6 ఉంటే 3-3గా వస్తుంది కాబట్టి 5-5గా ఆడిద్దాం. సో అప్పుడు ఇద్దరు డివైడ్ అయిపోతారు. ఓకేనా? రెడీ? 1 2 3. నా టీం అయిపోయారు. రైట్, తోడు కోసం నేను వస్తాను. తోడే 1 2 3. ఓకే, మీ ఇద్దరు ఒక టీం. నాకు ఇందులో ఎలాంటి సంబంధం లేదు. ప్రేక్షకులు మీరు చూస్తూ ఉన్నారు, కెమెరా ముందు నుంచి టీవీ చూస్తున్నారు. సో వీళ్ళందరూ పంటలు వేశారు, టీమ్గా డివైడ్ అయిపోయారు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న చేంజ్. సో కొంచెం ఒకరు పాడాలి, ఒకరు ఆడు గజాల పాడు గజాల కాబట్టి ఒకరు డాన్స్ చేసేవాళ్ళు ఒకరు పాడేవాళ్ళు ఉండాలి కాబట్టి అలా వీళ్ళు కోఆర్డినేట్ చేసుకున్నారు. అది ఒక చిన్న మనవి తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు టీం డివైడ్ అయిపోయారు కాబట్టి ఇక ఆడుదాం పాడుదాం, ఆడు గజాల పాడు గజాల స్టార్ట్ చేద్దాం. ఆడు గజాల పాడు గజాల్లో ఏదో జోష్ఫుల్ పాటలే అది కాదు, కొంచెం ఫన్ క్రియేట్ చేయాలి కాబట్టి ప్రతిభ గారు మీ ఇష్టం. మీ సాంగ్ సెలెక్షన్, మంగళహారతి పాడతారో శ్రీమంతం పాట పాడతారో ఏది పాడతారో అది మీ ఇష్టం. సో దీనికి ఇక్కడ మీకు చిన్న ఆప్షన్ ఇస్తున్నాను. ఇక్కడ ఒక్కరే పాడక్కర్లేదు, మిగతా వాళ్ళు కూడా పాడితే ఆవిడ డాన్స్ చేయొచ్చు. ఓకేనా? సో ఇది మీకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. బట్ ఎవరు తక్కువ టైంలో ఎవరు ఎక్కువ ఫన్ క్రియేట్ చేశారో వాళ్ళకి లాస్ట్ లో నేను డాన్స్ పాట అది కూడా కొంచెం ఫన్ క్రియేట్ చేస్తే దీపావళి బ్లాస్ట్ ఏంటో చూపిస్తే వాళ్ళకి మంచి పాయింట్స్ ఉంటాయి. రెడీయా? రైట్, రెడీ. గోదావరి గట్టు మీద చిలకవే గోరింట కెట్టుకున్న చందమామవే ఊరంతా నిద్రపోతేదని నిద్రపోతుందే మీ మొహల్ పాడుగారు. రైట్, సూపర్. అంటే ఆడు గజాల పాడు గజాలలో ఆ గజాల గారు పాడలేకపోయినా మీరు చాలా చక్కగా ఆడారు. బట్ అందరూ కూడా ఎంకరేజ్ చేశారు. సో ఒక్కసారి గట్టిగా ఆకాంక్ష గారికి అండ్ ప్రతిభ గారికి క్లాస్. డాన్స్ 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 మీరు తిరగండి ఆవిడ చుట్టూ. గాజులు రైట్, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. బట్ మన వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేశారు. సో ఎనీవే కొంచెం బాగానే చేశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. ఓకే, ప్లీజ్ నెక్స్ట్ మన మనీశ్రీ గారు అండ్ యమున గారు. మను ఆడతారు, నేను పాడడానికి ట్రై చేస్తాను. మీరు పాడతారా ఆడుతున్నారా? నేను ఆడతారు, మీరు పాడతారు. ఓకే. పిలువకురా అడుగకురా నలుగురిలో నన్ను రాజా, నలుగురిలో నన్ను రాజా, పిలువకురా అడుగకురా నలుగురిలో నన్ను రాజా, పలుచన చేయకురా పిలువకురా అలుగకురా నలుగురిలో నన్ను రాజా. ముఖ్యంగా ఈ యాంకర్ల ముందు పిలువకురా.
అనుశ్రీ గారు చాలా బాగా పిలవద్దు అలగద్దు అన్నారా? అవును. అది ఎవరో కొంచెం రివీల్ చేస్తారా? మా వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు. ఆబ్వియస్లీ ఎవరై ఉంటారు, రాజా అంటే హస్బెండే కదా. ఓకే ఓకే, యాంకర్ల మధ్య పిలవద్దు అంటున్నారు. తర్వాత ఎందుకంటే అస్తమానం కాల్స్ చేస్తూ ఉంటారు కదా, ఇంతమంది యాంకర్స్ మధ్యలో ఉంటాం కదా, అందుకే మా చూడండి ఎంత రాజా బిజీగా చెప్తున్నా. ఉన్నారు. మెసేజ్ పెట్టినా రిప్లై ఇవ్వకపోతే ఫీల్ అవ్వద్దు, కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదని అలగొద్దు. సో ఇది నాటి సందేశం అనమాట. కానీ మీకోసం మాత్రం చాలా చక్కగా డాన్స్ చేశారు. మీకు ఎప్పుడైనా బోర్ అనిపిస్తే చూసుకోండి, ఓకేనా? ఎవరికి మీ రాజాకి. ఎంటర్టైన్మెంట్. మొత్తానికి సక్సెస్ఫుల్ గా 3వ రౌండ్ కంప్లీట్ చేసేసాం. ఆడు గజాల పాడు గజాల. ఇక్కడున్న 6గురు కూడా 3 టీంలుగా డివైడ్ అయ్యి వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఇచ్చేసారు. మంచి స్కోర్ అయితే వచ్చింది. ఆ స్కోర్ నేను ఇప్పుడే రివీల్ చేయను, చివరిలో రిలీజ్ చేస్తా. వాటిగా మొత్తానికి ప్రోగ్రామ్ లో చివరి అంకానికి వచ్చేసాం. 4వ రౌండ్, చివరి రౌండ్. అదేంటంటే ఆకులు అరటిపండు. బ్లాక్ బస్టర్ దీపావళి మన ప్రైమ్ 9 పండుగలో చివరి రౌండ్కి వచ్చేసాం. ఈ రౌండ్ ఏంటి, రూల్స్ ఏంటనే కదా మీరు వెయిట్ చేస్తున్నారు. మీతో పాటు వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. గర్ల్స్, ఆకలేస్తుందని మీకోసం ఫుడ్ తెప్పించాను. అది ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది రైట్, మీకు కావాల్సినవన్నీ అందులో ఉంటాయి. బట్ నేను 1 2 3 చెప్పిన తర్వాత నేను కొంచెం దూరం జరుగుతాను, అప్పుడే ఓపెన్ చేయండి. మొత్తానికి ఒక్క నిమిషం ఎవరు ఓపెన్ చేయొద్దు. రైట్, రెడీ, 1 2 3. ఎస్ గర్ల్స్, అంటే మన ప్రైమ్ 9 లో ఏది చేసినా కూడా దీపావళి పండుగ కొంచెం స్పెషల్ ఉండాలని చెప్పేసి మీకోసం బనానాస్ తింటే హెల్తీగా ఉండాలి అన్న మాకు ఇది. నేను ఆల్రెడీ తినేసి వచ్చాను, ఇవి మీకోసమే. వాళ్ళంటే చూడండి నా ప్లేట్ కూడా ఖాళీ అయిపోయింది. సో ఎనీవే, బనానాస్ తింటే ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుందంట. సో దీపావళి మనం బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఒకటి తింటే వస్తుంది, 5 తింటే ఏమొస్తుంది తెలుసుగా. ఓకే ఓకే, తెలుసు. తింటారు ఎవరైనా 5 తినగలరా? నాకు గర్ల్స్ గురించి తెలుసండి. ఇక్కడ ఏదో ఇలా కొంచెం తింటారు కానీ ఇంట్లో బాగానే తింటారు. అవును, ఓకేనా? సో నాకు ఆ నమ్మకం ఉంది మీరు తింటారని చెప్పేసి. బట్ ఈ గేమ్ లో రూల్ అయితే నేను మీకు బిఫోర్ గా చెప్పాలి. సో అరటిపండు వలిచి నోట్లో పెట్టడం ఉండదు, మీరే ఓపెన్ చేసుకుని అది తొక్క అది తీసేసి తినాలి. ఓపెన్ చేసుకొని తింటాం. అందరు తింటారు కదా, నాకు కూడా అదే అనిపించింది. ఏదో ఫిట్టింగ్ పెట్టకుండా ఉండవు. అదే ఏం లేదు, చాలా సింపుల్. మీరు ఆ తొక్కలు అవి తీసేసిన తర్వాత మళ్ళీ ఆ బనానాస్ అన్ని ఓపెన్ చేసిన బనానాస్ అన్ని ప్లేట్ లో పెట్టుకుని మీరు తింటారా? కేవలం నో కేవలం మీరే తినాలి, ఎవరు తినిపించరు. మీరు మీ చేతులతో తినకూడదు. మీ చేతుల్ని ఇలా వెనక్కి పెట్టేసి కేవలం మీ నోటిని ఉపయోగించి ఇలా తినాలన్నమాట. ఆహా, పెద్ద ప్లాన్ వేసావు. ఎస్, ఈ బనానాస్ ని ముందు వాళ్ళ నోటితో తింటూ కంప్లీట్ చేసేస్తారో వాళ్ళే ఈ ఫైనల్ రౌండ్ విన్నర్. టైం స్టార్ట్ చేస్తారా? టైమర్ ఉంటుందా? టైమర్ ఏం లేదు, మరి ఎట్లా? ఉన్న టైంలో ఎవరు ఫాస్ట్ గా తినేస్తారు 5 ఒకేసారి పీల్ చేసి పెట్టేసేయాలా? అంతే. మీకు బాగా అలవాటు అనుకుంటా తొక్క తీయటం. ఎవరు యాక్చువల్లీ ఇక్కడ తొక్క తీయడమే కాదు, తినేయాలి కూడా. తొక్కని కాదు, బనానా తినేయాలి, తొక్కనన్ని. సో నేను మీరు టైం స్టార్ట్ అంటాను. మీ పక్కన ఈ ఖాళీ ప్లేట్స్ ఉన్నాయి కదా, బిఫోర్ ఇక్కడ ఆ తొక్కలన్నీ వేసేసి రెడీ ఉండండి. తర్వాత నేను స్టార్ట్ చెప్పిన తర్వాత ఆ బనానాస్ తినడం స్టార్ట్ చేయాలి. బట్ ఓకే, మనకి టైం లేదు, స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ, అందరూ ఒక్కసారి మీ అమృత హస్తాలతో ఆ తొక్కని తీసేసి వాటిలో పెట్టేసేయండి, తొక్కల్ని అందులో పెట్టేసేయండి. సో రెడీయా గర్ల్స్, స్టార్ట్ చేద్దామా? కేవలం మీ నోటిని మాత్రం ఉపయోగించండి, చేతులు ఉపయోగించొద్దు, ఫేస్ ఉపయోగించొద్దు, ముక్కుతో దయచేసి తినద్దు. రెడీ, 1 ముందుకు జరగండి, 1 2 3 స్టార్ట్. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఎంత ఆకలి మీద ఉన్నారో అర్థమైపోతుంది నాకు. యమున గారు, క్యారీ ఆన్ ఫాస్ట్. 3 రౌండ్లు. సూపర్, మంచి గారు మేకప్ తినేస్తున్నారు. ఎంకరేజ్ చేస్తున్నా కానీ అది ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. చేతులు 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 వెనక్కి. షాహిద్ గారు, చేతులు వెనక్కి, వెనక్కి వేసుకోండి, చేయి వెనక్కి ఉండాలి. అందరు బాగా ఆడుతున్నారు. షాహిద్ గారు, చేయి వెనక్కి వెనక్కి. టైమ్ అప్.
వాటర్ స్పిరిట్ అండి. నేను చెప్పాను మా వాళ్ళు కాదు మా వాళ్ళని, ఒక్క నిమిషంలో అలా ఊదిపడేశారు 5 బనాలని. మీరు తినగలమన్నారు. సో మొత్తం మీద చాలా ఎనర్జెటిక్ గా జరిగింది. సో ఇవాల్టి ఈ గేమ్ లో 4వ రౌండ్, చివరి రౌండ్ బ్లాక్ బాస్టర్ దీపావళి. ఇది మన ప్రైమ్ 9 పండుగలో చివరి రౌండ్. ఆకులు అట్టుకొని చాలా బాగా కంప్లీట్ చేశారు మన గర్ల్స్. సో ఇందులో విన్నర్ మీకే డైరెక్ట్ గా తెలిసిపోతుంది, మన మనీశ్రీ గారు. మనీశ్రీ గారు తిండిపోతే నాకు అవార్డు ఇస్తాడు ఆయన. లేదు అదేం లేదు, చాలా బాగా ఆడారు. యాక్చువల్లీ నేను ముందే చెప్పాను, లేడీస్ ని తక్కువ అంచనా వేయకూడదు ఆకలి విషయంలో. సో ఎనీవే మనీశ్రీ గారు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు. సో ఎనీవే మీరు కూడా చాలా బాగా ప్రయత్నించారు కాబట్టి మీకు కూడా కంగ్రాచులేషన్స్. మీరు బాధపడద్దు, మీ అట్టిపళ్ళు మీరు తీసుకెళ్ళిపోవచ్చు. రైట్ గర్ల్స్, మీ అందరూ దేనికోసం వెయిట్ చేస్తున్నారు నాకు బాగా తెలుసు. వెయిటింగ్ ఈజ్ ఓవర్. బ్లాక్ బాస్టర్ దీపావళి ఇది మన ప్రైమ్ 9 పండుగలో ఈ రోజు అన్ని రౌండ్లని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. దానికి ఇక్కడ మన గర్ల్స్ అందరు కూడా చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఒక్కొక్క రౌండ్లో ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ రివీల్ చేయబోతున్నాను. దాని తర్వాత ఓవరాల్గా ఫైనల్ విన్నర్ ఎవరు అనేది కూడా అనౌన్స్ చేయబోతున్నాను. ఫస్ట్ రౌండ్ మ్యూజికల్ చైర్స్. ఇందులో రైట్ మ్యూజికల్ చైర్స్ లో రన్నర్ మనీశ్రీ గారు, ఇంకా విన్నర్ షాయిదా గారు. సో ఇక సెకండ్ రౌండ్ వచ్చేసి కనుక్కోండి చూద్దాం. మీ అందరు కూడా బాగా ఎనాక్ట్ చేశారు, బాగా డైలాగ్స్ చెప్పారు. ఈ రౌండ్ లో రన్నర్స్ ఎవరు లేదు, మీ అందరూ విన్నర్సే. ఇక థర్డ్ రౌండ్ పేరు రైట్, మీకు గుర్తుంది. సో ఆడు గజాల పాడు గజాల. ఈ రౌండ్ లో రన్నర్ వచ్చేసి మన మనీశ్రీ గారు. విన్నర్ ప్రతిభ గారు. రైట్, ఇక మీ అందరూ ఎంతో ఆతృతగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి రౌండ్ ఆకులు అట్టిపండు. ఈ ఆకులు అట్టిపండు గేమ్ ఏదైతే ఉందో ఈ రౌండ్ లో రన్నర్ ప్రతిభ గారు, ఇంకా నన్ అదర్ దాన్ విన్నర్ మన మనీశ్రీ గారు. ఇది మన ప్రైమ్ 9 పండగలో చివరి రౌండ్ కి సంబంధించి అన్ని రౌండ్స్ కి సంబంధించి కూడా రన్నర్స్ ని విన్నర్స్ ని అనౌన్స్ చేసేసాను. అయితే ఓవరాల్ గా ఈ రోజు పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు విన్నర్ గా ఉంటారు. ఆ విన్నర్ ఎవరో నేను చెప్తే మీ అందరు నన్ను కొడతారు. బట్ ఈ రోజు విన్నర్ ని అనౌన్స్ చేయబోతున్నారు మన ప్రైమ్ 9 CEO పైడిగుండ్ల వెంకటేశ్వరరావు గారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. సో విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు వారే ఇప్పుడు రివీల్ చేస్తారు. సార్ ప్లీజ్. ఫస్ట్ రన్నర్ చెప్పేమంటారా సార్? చెప్పండి సార్. ది గ్రేట్ ప్రతిభ. సెకండ్ విన్నర్. హార్ట్లీ కాంగ్రాట్స్ మనీశ్రీ. రన్నర్ కి అవార్డ్ మొమెంటో ఇవ్వబోతున్నారు ప్రతిభ గారికి. సార్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మన ఈ ఓవరాల్ ప్రోగ్రామ్ లో విన్నర్ మనీశ్రీ గారికి మొమెంటో. ఇప్పటి వరకు ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇప్పటి వరకు మనం న్యూస్లో కానీ ఉన్న పొలిటికల్ ప్రోగ్రామ్స్లో కానీ డాక్టర్స్ ప్రోగ్రామ్స్ కానివ్వండి ఉన్న ప్రోగ్రామ్స్ కానీ ఏదైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి కాకుండా ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్దాం అనుకున్నాం. అది యాక్చువల్లీ ఏవైతే ఫెస్టివల్స్ వస్తాయో ఫెస్టివల్స్ వేజ్గా వేస్తున్నాం మనం. అట్లా కాకుండా ప్రతి వీక్లీ శనివారం కానీ ఆదివారం కానీ పెట్టాలని ఆలోచిస్తున్నాం. అది కానీ ఇంప్లిమెంట్ అయితే మా యాంకర్స్తోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మేము ఇంత హ్యాపీగా దీపావళి మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి ముఖ్య కారణం మా CEO సార్. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. రైట్, ఒక్కొక్కరిగా షాయిదా గారు. ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు.
ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ ఫస్ట్లీ దీపావళి శుభాకాంక్షలు. సో నేను ప్రైమ్ నైన్లో ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చింది ఖచ్చితంగా మా CEO సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్రతిభ గారు. థ్యాంక్ యూ. ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో ప్రైమ్ నైన్ అని అంటే ఓన్లీ న్యూస్ అనో లేకపోతే డిబేట్స్ అనో అని అనుకుంటారు, కాదు. సో ప్రైమ్ నైన్లో ఇది లేదు అనడానికి స్కోపే లేదు. సో ప్రైమ్ నైన్లో దొరకని ఎంటర్టైన్మెంట్ లేదు, ప్రైమ్ నైన్ దేనికి కూడా తగ్గేదే లేదు అన్నట్టుగా అయితే ముందుకు మేము దూసుకొని పోతూ ఉంటాము. సో మీరందరి సపోర్ట్ కూడా మాకు కావాలి అని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. రైట్, యమున గారు ప్లీజ్. ప్రైమ్ నైన్ న్యూస్ అంటే ప్రతి ఒక్కటి ఉంటుంది ఇక్కడ, ప్రతి ఒక్కరికి ఉన్న టాలెంట్ని ఇక్కడ నిరూపించుకోవచ్చు. సో మా CEO వెంకటేశ్వర సార్ అయితే నిజంగా ప్రతి ఎవరికైనా టాలెంట్ ఉంది అని వస్తే తప్పకుండా ఇక్కడ ఛాన్స్ ఇచ్చి వాళ్ళగా చూపించుకోవాలి అని చెప్పి చూపిస్తూ ఉంటారు. సో దానికి నిజంగా ఎప్పుడు కృతజ్ఞతలు చెప్పవచ్చు సార్కి. సో మీ అందరికీ కూడా ప్రైమ్ నైన్ న్యూస్ నుంచి దీపావళి శుభాకాంక్షలు. ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా CEO గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ దివాళీకి నేను ప్రైమ్ నైన్లో ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సార్ నాకు చాలా ఇన్స్పిరేషన్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి జాబ్ ఆపర్చునిటీ అనేది కల్పిస్తారు. అలాగే నేను నా శారీ శక్తిలా నేను కృషి చేసి ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తానని నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా మనీశ్రీ గారు. ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రైమ్ నైన్ ఇది ఒక బ్రాండ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక యాంకర్, ఒక న్యూస్ ప్రెజెంటర్ అనగానే సీరియస్గా ఉంటారు. ఓన్లీ ఆ న్యూస్కు మాత్రమే పర్మనెంట్ అనే బ్రాండ్ ఉంది, ఎక్కడైనా ఆ పేరు కూడా ఉంది, ఏ ఛానల్కైనా వెళ్ళండి. కానీ ఎంటర్టైన్మెంట్ వేరే వాళ్ళని, బయట వాళ్ళని తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి మీరు కూడా గమనించండి. ఎందుకంటే యాంకర్స్ అంత కష్టపడి వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళకి కూడా మనం ఎంటర్టైన్మెంట్ అనేది కలిగించాలి, వాళ్ళకు కూడా రిలీఫ్ అనేది ఉండాలి అన్న ఉద్దేశంతో జాబ్ కావాలి అని ఎవరు వచ్చినా సరే నీకు ఏమొచ్చు అని చూడరు, నేర్చుకోమ్మా అని ఆయన ఎంకరేజ్ చేసే విధానం అయితే చాలామంది నేటి కాలంలో ఉన్న న్యూస్ స్టూడియోస్ అన్నీ కూడా, న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా ఫాలో అవుతే బాగుంటుంది అని ఇక్కడ నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆయన గురించి ఈ విధంగా చెప్పవలసి వస్తుంది. సార్ మీకైతే దీపావళి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ. అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా మా ప్రైమ్ నైన్ న్యూస్ తరపు నుంచి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అన్ని రంగాల్లో తొందరలో అన్ని రంగాల్లోని ముందుకెళ్తామని, కొత్తగా ప్రోగ్రామ్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పేసి అందరికీ ప్రేక్షకులకి అందరికీ మనం చేసుకున్నాం. ఇప్పటికీ సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా బాగా సపోర్ట్ చేయాలని అందరినీ కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఫైనల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. నిజం ఇదే మా యజమని దూసుకుపోతున్నాం. దాదాపు ఇప్పుడు 3 మిలియన్ వ్యూస్తో కూడా 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ని సాధించుకున్నాం. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి అతి త్వరలో ఇంకొంతమంది మిలియన్ ఫాలోవర్స్ని మేము సాధించుకుని నెంబర్ 1 ప్లేస్కి వెళ్తాం. మీ ఆశీర్వాదం ఎప్పుడు మాకు ఉండాలి. రైట్, ఇప్పటి వరకు ఏ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎవరు సెలబ్రేట్ చేయని విధంగా సంక్రాంతిని రానున్న రోజుల్లో మేము సెలబ్రేట్ చేయబోతున్నాం. సో ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీ, మీరు రెడీయా? బ్లాక్ బస్టర్ దీపావళి, ఇది మన ప్రైమ్ నైన్ పండుగ.